సరే వెళ్ళి త్వరగా కానీ. ఫేస్ చూస్తా అన్నావు కదరా, చూడు. ఏంట్రా షాక్ అయ్యావా? రే, నా పేరు తెలియదు కదా నీకు? హే త్వరగా చెప్పవే, వెళ్ళాలి. ధరణి. హే చాలు, ఇంకా చెప్పినావు కదా పక్కవా. ఇంకా అర్థం కాలేదా నీకు? వాడు చచ్చాడు, ఇంకా వెళ్దాంపా. ఏ రైడ్ కూర్చున్నావు? ఏందో లేనవి నిన్న జరిగింది తలుచుకుంటా అంటే ఎట్లా ఉంది. అవును రా, వాళ్ళు ఎవరో ఎందుకు చంపినారో ఏమో అసలు అర్థం కాలే. ఏందో లేనవి మన దరిద్రము, మనం ఎందుకు పోయినాము, వాళ్ళు ఎందుకు వచ్చినారో, ఎందుకు చంపినారో అంతా నీ వల్లేరా. నువ్వు చూసిన దానికే వచ్చిండేది ఇదంతా. నేనేం చేసినారా? వాళ్ళు ఆడుంటే చూసినా అంతే. నువ్వు చూస్తే చూసినావురా, మమ్మల్ని ఏంటి చెప్పినావు చూడమని చెప్పి. నేనేం చేసినా? నువ్వు అమ్మ చేసి ఏం చేస్తావు నవ్వి? నువ్వు ఆ టైంలో అట్లా చెప్పిన దానికి రియాక్షన్ ఇచ్చిన ఊరికే నీ వల్ల అనవసరంగా ఒక ప్రాణం పోయేదానికి కారణమైన తెలుసా నీకు? అయినా ఆ బాబు ఏంటి చంపిందిరా వాడిని? నాకేం తెలుసురా, అది నా అక్కనా చెల్లినా? ఏమోరా స్వామి, నువ్వేం చేసినావు వాళ్ళేం చేసినారు, మధ్యలో మాత్రం నన్నైతే ఇరికిచ్చినావు. అవునరా, వాడెక్కి మునిగాడు. వాడు ఫస్ట్ దెబ్బకే ఊరు ఇచ్చినాడపా. రే, ఇక్కడ ఏందో తేడాగా ఉంది, ఇక్కడ నుంచి పోదాం పా ఫస్ట్. సరే పోదాం. నీ పగ తీర్చుకున్నావు కదా, ఎందుకు బాధపడుతున్నావు? నా పగ ఇంకా తీరలేదు. నీ ఫ్రెండ్ చంపిన వాడిని చంపేశావు కదా, ఇంకా ఏంటి పగ? నా ఫ్రెండ్ చంపిన వాడిని చంపాను, కానీ కానీ నా ఫ్రెండ్కి ఇంకా ఆత్మశాంతి కలగలేదు. ఎందుకు? ఎందుకంటే నా ఫ్రెండ్ చంపిన వాడు ఇంకా చావలేదు కాబట్టి. చనిపోలేదా? ఎందుకో వాడు చచ్చాడంటే నాకు నమ్మాలని. నువ్వెలా చెప్తావు? చంపినది మనమే కదా. ఎందుకో నాకు డౌటే. సరేలే, ఇంకా వెళ్దాం రా, టైం అవుతుంది. నువ్వు వెళ్ళు, నాకు రావాలని లేదు. ఎంతసేపు ఇక్కడున్నా చనిపోయిన వాళ్ళు తిరిగి రాడు కదా. సరే వెళ్దాం పదా. ఏంటి? రే ఆగు, నీ ఫ్రెండ్ పిలుస్తుంది. అక్కడేం చేస్తున్నావురా? ఏం లేదులే, వెళ్దాం పదా. నీకు విషయం చెప్పాలి. ఏంటో చెప్పు. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. చెప్పు, పర్లేదు. అది ఏంటంటే, ఎవరిది అన్నోన్ నెంబరు? ఎవరో కాల్ లిఫ్ట్ చేస్తేనే కదా తెలిసేది. హలో, 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 హలో. ఎవరో మాట్లాడట్లేదు కదా, ఫోన్ కట్ చేయి. సరే వెళ్దామా? ఆగు, నీకు విషయం చెప్పాలి. ఏంటో చెప్పు, తొందరగా వెళ్ళాలి. అది ఏంటంటే, హలో, హలో. ఎవరు? హ్యాపీ న్యూ ఇయర్ బంగారం. ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగుంటావులే. నీకోసం ఒక పాట రాసా, వింటావా? జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. నేను చెప్పాను కదా వాడు చావలేదని. బంగారం, పాట ఎలా ఉందో చెప్పలేదు? చెప్పొచ్చు కదా పాట ఎలా ఉందో. అరే ఫ్రెండ్, నువ్వనే చెప్పరా పాట ఎలా ఉందో. ఎందుకు కట్ చేస్తున్నావు? వాడు ఏం చెప్తాడో విందాం. ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పా. రే, ఎక్కడికి రా వెళ్తావు? కూర్చో, వాడికి కాల్ చేయి. ఏంటి? నేను వాడికి కాల్ చేయాలా? నేను చేయలేను. నేను ఫస్ట్ కాల్ చేయి.
లేదు లేదు, ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రా. రేయ్ 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 లేదు, ఫస్ట్ నుంచి వెళ్ళిపోదాం రా. ఏంటి వీడు ఇంతసేపు అయినా రాలేదు. సరే ఒకసారి కాల్ చేద్దాం. ఏంటి వీడు కాల్ ఆన్సర్ చేయట్లేదు. చెప్పండి అక్క, ఎక్కడ వెళ్ళాలి? బాబు బస్ స్టాండ్కి వెళ్ళాలి. పోతా, అది కూర్చోండి అక్క. ఎవర్రా నువ్వు? నన్ను కట్టి పడేశావు. వస్తారు వచ్చే వాళ్ళు వస్తారు. ఎవర్రా? ఎవరొస్తారు? నీకు కావాల్సిన వాళ్ళు వస్తారు. నీకేం కావాలో చెప్పురా. నమస్తే బంగారం, ఎలా ఉన్నావు? మర్యాదలన్నీ బాగున్నాయా? ఎందుకు అలా ఉన్నావు మేడం? చాలా కోపడుతున్నారు. ఏరా, సరిగ్గా చూసుకోలేదా? లేదన్నా, ఇందాకే బిర్యానీ పెట్టించిన. బిర్యానీలో ముక్కలు లేవని పాపము ఫీల్ అవుతుంది అక్క. అవునా, ముక్కలు లేవని ఫీల్ అవుతున్నావా? అరే, ఇంకో బిర్యానీ తెచ్చి కూడా. నా 2 నిమిషాలు, నా ఇప్పుడే వస్తా. సర్లే పోయిరా. మహానటి సావిత్రి పాపం బాగానే నటించినారు. ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు, కానీ ఇవ్వడానికి పెద్దవాళ్ళు లేరు కదా. నాకు తెలుసురా నువ్వు బ్రతికే ఉన్నావని. తెలిసి కూడా ఎందుకు వదిలిపెట్టావు? ఏంటో ఆలోచిస్తున్నావు. పాపం, ఎవరి కోసం? నీ ఫ్రెండ్ కోసమా? అవునరా. ఎవడూ రాడు. వాడొస్తే నువ్వు చేస్తావు. నమస్తే ఫ్రెండ్. వీడికి పెట్టావా బిర్యానీ? లేదు, నా బిర్యానీ అయిపోయింది, అంతా అక్కే తినేసింది. పాపం, వాని కొంచెం బిర్యానీ వచ్చు కదా. నువ్వు ఒకదానివి తింటే ఎట్లా? పాపం ఆకలితో ఉన్నాడు. ఏంట్రా ప్యాంట్ ఏందో ఉంది? అదే సాయరా, తెలుగు చేశారా, క్షమించరా సాయరా. రేయ్, వాణ్ణి అడుక్కునేది. అయ్యో, అడుక్కోకురా, అడుక్కోకు. నీ ఫ్రెండ్ అంతగా చెప్తోంది కదా. అరే ఏంట్రా, నిన్ను కొడుతుంటే తను బాధపడుతుంది. బా, ఏం ఫీల్ ఉందిరా. సరే బంగారం, చెప్పు, నన్ను ఎందుకు చంపాలనుకున్నావు? నువ్వు నా ఫ్రెండ్ని చంపేశావురా. నీ ఫ్రెండ్ నేను చంపేశానా? ఎవర్రా తన ఫ్రెండ్ అంట? నీకు తెలుసా ఏమన్నా? నాకు తెలీదురా. అబ్బా, ఇది మహానటి అయితే నువ్వు కమలాసన్ ఉన్నట్టున్నావురా. ఇద్దరికిద్దరు సరిపోయారు కదరా. నీకు ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు ఖచ్చితంగా ఇవ్వాలరా. ఫ్రెండ్ తెలీదారా నీకు? ఎవరు నీ ఫ్రెండ్? ఏం నటిస్తున్నావురా? చెప్పు బంగారం. దివ్యారా. ఓ, గా పిల్లనా? తనేరా. వస్తుంది, గుర్తొస్తుంది. తన ఫ్రెండేనా నువ్వు? నీకు తెలిసి కూడా నటించకురా. మరీ మీ అంత నటన కాదనుకో, ఏదో చిన్న చిన్న. దివ్య నీ ఫ్రెండ్ అయితే సూర్య తెలుసా నీకు? సూర్యనా? వాడెవడు? వా, నటించకే. సూర్య ఎవరో నాకు నిజంగానే తెలియదు. సూర్య ఎవరో నాకు నిజంగానే తెలీదు. ఏరా, నీకేమన్నా తెలుసా సూర్య? ఎవర్రా సూర్య? చెప్పు. సూర్యానా, ఉన్న ఫ్రెండ్.
సూర్య నా ఫ్రెండ్. తెలుసా సూర్య ఎవరో నీకు? నాకు నిజంగా సూర్య ఎవరో తెలీదు. సూర్య గురించి చెప్పాలా? సూర్య ఎవరో తెలియదు కదా నీకు? నా ఫ్రెండ్ సూర్యని నీ ఫ్రెండ్ దివ్య మోసం చేసి. ఏంటి ఏం చెప్తున్నావు? నా ఫ్రెండ్ అలాంటిది కాదు. మనుషుల్ని ముంచేవాళ్ళు మంచోళ్ళలాగా ఉంటారు బంగారం. నా ఫ్రెండ్ గురించి చెప్పాలా? చెప్తా విను. ఆగండి రా, ఫోన్ వస్తుంది. హలో. ఏంట్రా వాడు లవర్ ఫోన్ చేసి అట్లా పోతాడు? రేయ్ ఉన్నీలే, ఏం కాదు యారా. కాదురా మనం ఇక్కడ మాట్లాడుతున్నాం కదా. రేయ్ వదిలేమని చెప్పాను కదా. రేయ్ వెళ్దామా? సర్లేరా పోదాం. రేయ్ అరే వస్తా ఉండ్రా.